తండ్రి, భయంకరమైన విపత్తులు బిడ్డలుగా లోకమంతా ఉండగా క్రైస్తవులుగా మీ బిడ్డలుగా మేము ఏం చేయాలి పరిస్థితుల్లో అనే విషయాలు తండ్రి గత వారం అనేకమైన విషయాలు మీ యొక్క వాక్యం చూడడానికి సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా బలహీనపడుతున్న మానవ దేహాలు, మానవ హృదయాలు మీ వైపు చూసే కన్నులు, మీ మీద ఆధారపడే మనసును అనుగ్రహించమని ప్రభు చోట్ల మేము ఈ ప్రార్థన క్రీస్తున్నాము నడుచున్నాము. యేసు వైపు చూచు సాగిపోదు అనే పాట ఎక్కువగా పాడుతూ ఉంటారు. నిజానికి యేసు వైపు చూసేవారు ఇలాంటి సమస్యలను గట్టెక్కారు అన్న విషయాన్ని ఈరోజు బైబిల్లో నుంచి మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించుకోడైన యేసు వైపు చూచుచు మన ఇంటి ఉంచబడిన పందుపు రంగంలో ఓపికతో పరిగెత్తాం. మనం చూడవలసింది యేసు ప్రభుని. మన చుట్టూరు ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరా సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చివరి వచనం వరకు కూడా కొంతమంది గురించి దేవుడు రాయించాడు. వారిని విశ్వాస వీరుల జాబితా అని కూడా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి మన చుట్టూరు ఇంతమంది గొప్ప భక్తి పరులు, వారి జీవితాల్లో వచ్చిన ఉపద్రవాలు, కష్టాలు, సమస్యలు వారు ఎలా దాటుకుంటూ వచ్చారో అన్న విషయాన్ని మనం 11వ అధ్యాయం చూస్తాం. 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంతమందిని చుట్టూరు ఉంటుండగా ఈ పందెపు రంగంలో యేసు వైపు చూసి సాగిపోవాలి అని దేవుడు చెప్తున్నాడు. నిజంగానే యేసు వైపు చూసే కన్నులు, యేసు మీద ఆధారపడేవారు ఎలాంటి విజయ తీరాలకు చేరుకుంటారు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఉపద్రవాలు వారి జీవితాల్లో ఈ లోకంలో కావచ్చు వచ్చిన వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, వారు మానసిక పరిస్థితులు ఏంటి, వారు చేసిన కార్యక్రమాలు ఏంటి అన్నది ఈరోజు మన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. నిజంగానే ఈరోజు COVID-19తో ఎక్కువ మంది చనిపోతున్నారు అనుకుంటున్నాం. కానీ పొరపాటు. COVID-19 కంటే ఎక్కువ ప్రమాదం భయం. మనిషి అధైర్యంతో ఎక్కువ చచ్చిపోతున్నాడు. అందుకనే హార్ట్ అటాక్లు ఎక్కువగా చనిపోతున్నారు అంటున్నారు. అలాగే COVID-19 వచ్చినప్పటికి కూడా దాని తీవ్రత కంటే భయం, ఆందోళన వలన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల మరి ప్రాముఖ్యంగా భయం, వారిపై వారికి నమ్మకం లేకపోవడం, లేదా వారు వాడుతున్న మందులపై నమ్మకం లేకపోవడం, లేదా అంతకంటే ప్రాముఖ్యంగా 100 వాళ్ళు దేవుడి మీద ఆధారపడకపోవడం, దేవుడు లోకాన్ని కాపాడుతున్నాడని ఆయన సెలవు లేకుండా ఏమి కాదని, ఆయన చిత్తంలోనే ఒకవేళ వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఒకరు వస్తుందని, మరి ఇలాంటి ఉన్నతమైన భావాలు, విశ్వాసాలు మనుషులకు లేకపోవడం వలన, జ్ఞానం లేకపోవడం వల్ల ఎక్కువ మంది మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి బైబిల్ మనం గమనించినట్లయితే దేవుడి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. దేవుడిని మనం ఆనందపరచాలంటే, దేవుడికి మనం ఇష్టకరంగా ఉండాలంటే ప్రాముఖ్యమైన మొట్టమొదటి మెట్టు విశ్వాసం. 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉంట అసాధ్యం. దేవుడికి నేను ఇష్టడుగా ఉండాలని ఆశపడే వారికి ప్రాముఖ్యంగా ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి పరుచుకోవాలో, ఏం చేయాలో అన్న విషయాన్ని బైబిల్లో పదే యేసుప్రభు గారు చెప్పారు. శిష్యులు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని అడిగారు. ఆ సందర్భాన్ని కూడా మన బైబిల్లో చూస్తుంటాం. కాబట్టి వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంతేకాదు దేవుడి యొక్క ధర్మశాస్త్రం నీతి అంతకంతకు బయలుపరచబడుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి విశ్వాస విషయంలో వీరులుగా, గొప్పవారిగా, అభివృద్ధి పొందేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి సముద్రంలో పడుకు అంటే అది వెళ్ళిపడుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి అంత గొప్ప విశ్వాసానికి ఉన్న శక్తిని మనం ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో COVID-19 కాదు, కోవిడ్ వాళ్ళ తాతగారు వచ్చినా సరే మన ఎదుర్కోగలిగే అవకాశాలు మన జీవితాల్లో ఉంటాయి. కానీ బైబిల్లో మనం గమనిస్తే కొన్ని సందర్భాలు గమనిద్దాం. విశ్వాసం ఎంత గొప్పదో, పడిపోయిన వారి జీవితాలు వాళ్ళు ఎందుకు పడిపోతున్నారో కూడా మనం గమనిద్దాం. విశ్వాసం ఉంటే వారు ఎన్ని విజయాలు సాధిస్తారో కూడా మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 వచనం 19 మనం చదివితే, ఒకనాడు తెగులుతోనూ అనేక రుగ్మతలతోనూ అనేక రకాలుగా నాశనం అయిపోయిన
జనాంగాన్ని మనం చూద్దాం. ఎందుకు నాశనం అయిపోయారు, ఎందుకు వారు పడిపోతున్నారు, ఎందుకు దేవుడు శాపానికి గురయ్యారు, దేవుడు వాగ్దానాలు పొందుకోలేకపోయారు, దేవుడికి వారికి ఎందుకు నాశనాన్ని విధించాడు అనే విషయాన్ని మనం గమనిస్తే కొన్ని కారణాలు దేవుడు చెప్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 3:12-19 మనం చదువుతాం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవనట్టి విశ్వాసము లేని, అంటే విశ్వాసం లేకపోవడం అంటే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవడం అంట. అంతేకాదు దుష్ట హృదయం. కానీ దేవుడి మీద నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే అది దుష్ట హృదయం అని, దుష్టుడు ఆ హృదయాన్ని కబలించాడని బైబిల్ చెప్తున్నాడు. దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఒకవేళ ఉందినేమని జాగ్రత్త పడండి అన్నాడు. కాబట్టి COVID-19 ఉందా లేదా చెక్ చేసుకునే ప్రపంచం ఎక్కువ ఆలోచిస్తుంది. అంతకంటే ఎక్కువ దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా అని ఆలోచించాలి. లేకపోతే COVID-19 వస్తే కొద్ది రోజులు చనిపోతాం. కానీ విశ్వాసం లేకపోతే ఆత్మీయంగా మాట్లాడలేకపోతే యుగాలు చావు లేని చావులోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి అలాంటి భయంకరమైన హృదయం వల్ల ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. 19 కూడా చూద్దాం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారు. దేవుడు వాగ్దానం చేశాడు, పాలుతుల దేశాన్ని ఇస్తాడని. అందులో వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదు, ఎందుకు అరణ్యం నాశనం అయిపోయారు, ఎందుకు వారు పడిపోయారు, ఎందుకు వాళ్ళు కూలిపోయారు అంటే వారు అవిశ్వాసము చేతనే ప్రవేశించలేకపోయి గ్రహించుతున్నాము. కాబట్టి విశ్వాసం అంటే మాటలతో చెప్పడం కాదు, నేను నమ్మాను అని చెప్పడం కాదు. అంతకంటే ఏదైతే మనం నమ్మామో, ఏదైతే మనం విశ్వసించామో దాన్ని మన జీవితంలో ఆ వైఖరిని కలిగి ఉండడం, క్రియలు కలిగి ఉండడం, లేదా ఆ మాటలు తగ్గట్టుగా జీవించడం. కాబట్టి మన జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అది ఉపద్రవాలు, కష్టాలు, సమస్యలు మనం ఎదుర్కోవడానికి, జయించడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. గొప్ప మరణం మన దగ్గరకు వచ్చినా సరే ఆ మరణం కూడా మనకు వరం కింద మారిపోతుంది. ఎందుకంటే యెహోవా భక్తుల మరణం ఆ దృష్టికి విలువైంది అని రాయబడింది. దేవుని దగ్గర కదా అది మార్గం అని రాయబడింది. అది ఈ లోకంలో చావు అనేది విశ్రాంతి అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఒకవేళ విశ్వాసం కలిగి ఒకవేళ సమస్యకు, కష్టానికి ఒకవేళ మనం మరణించిన అది మరణం కాదు, అది విశ్రాంతి, అది దేవుడి దృష్టి విలువైంది. ఆ ప్రభుత్వం యుగాలు ఉండడానికి మనం ఉంటున్న మార్గం అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం బైబిల్ మీద మరిన్ని విషయాలు విశ్వాసం గురించి మనం తెలుసుకుందాం. విశ్వాసం వలన వారు సాధించిన విజయాలు ఏంటో మనం కొన్ని యేసేపు చూస్తూ సాగిపోయే జీవితంలో వారు ఏం చేశారో ఒకనాటి పూర్వీకులు కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటి హెబ్రీ 11:29 విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో నుండి నడిచిపోయారు. మీరు గమనించండి, సముద్రం వరకు అడ్డొచ్చింది. ఈ సందర్భాలు ఎక్కడ వచ్చాయి అని మనం గమనిస్తే సముద్ర మార్గంలో వారు నడవడానికి వారు కాలుతో నడిచారు, ఎన్ని నెలలు నడిచారు అంతకంటే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసంతో రెండు నెలలు నడిచినట్టుగా సముద్ర మార్గం మధ్యలో వాళ్ళు నడిచి వెళ్ళిపోయారని రాయబడింది. అలా వెళ్తున్న వారు వెళ్ళడానికి, విజయ తీయడానికి ఆ కష్టాన్ని, సమస్యలు గట్టెక్కడానికి కారణం ఏంటంటే విశ్వాసం అనేది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తించారు. నిజానికి ఈ సందర్భాలు ఎక్కడ, ఈ ఎర్ర సముద్రాన్ని ఇస్రాయేలు దాటిన ఈ సందర్భం మనకు ఎక్కడ కనబడుతుందంటే నిర్గమాకాండం 14:10-14 వరకు మనకు ఉంటుంది. 13 అధ్యాయంలో కూడా ఈ సందర్భాలు ఉంటాయి. మనం కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే ఐగుప్తు నుండి బయలుదేరి ఇశ్రాయేలు అంతా కూడా లక్షల మంది ప్రజలు పాలుతీరు ప్రదేశానికి కనానుకు బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వారు అక్కడ ఆగారు. ఈలోపు ఐగుప్తు నుండి ఫరో తన సైన్యంతో తనకున్న రథాలతో శత్రువు పాపాన్ని కలిగి ఇశ్రాయేలు అందరినీ సంహరించడానికి సైన్యంతో, బలమైన సైన్యంతో ఆయన బయలుదేరి వస్తున్నాడు. అలా వచ్చినప్పుడు ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే తమను నాశనం చేయడానికి వచ్చిన శత్రువులు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు మధ్యలో ఉన్నారు. చాలా మంది అంటారు ముందు నుయ్య వెనక గొయ్య అంటారు. నిజానికి ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ఉన్నారు. ఆ సమయంలో వారు మానసిక పరిస్థితి చూస్తే వారు యుద్ధ వీరుడు కాదు. ఇశ్రాయేలు అంతా కూడా బాధ్యతగా కొన్ని 100 సంవత్సరాలు బతికారు. వాళ్ళు పోరాడే తత్వం కానీ అలాంటి మానసిక ధైర్యం కానీ వాళ్ళకి లేదు. అంతేకాదు వాళ్ళు ట్రైనింగ్ చేయబడలేదు.
వాళ్ళు బానిసలుగా బతికారు. బానిసలుగా అన్ని 100 సంవత్సరాలు బతికేసరికి వాళ్ళ మనస్సు ఎంత కృంగిపోయి ఎంత బలహీనంగా మారుతుందో మనం ఊహించవచ్చు. అయితే అలాంటి సమయాల్లో నాయకుడిగా ఉన్న మోషేకి ఎంత సమస్య, ఎంత కష్టం, ఎంత బాధ్యత కలిగి ఉండి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. 14వ వచనం, 10వ వచనం నుండి 14వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయాలి. చూడండి, లక్షల మంది ప్రజల్లో తిరుగుబాటుతనం బయలుదేరింది. అందులో కొంతమంది వచ్చారు. వారు వచ్చి అంటున్నారు, ఏమయ్యా ఎలా చేశావు, అక్కడ సమాధులు లేవనా, ఇక్కడ మాకు కడుతున్నావు సమాధులు అని వాళ్ళు సొలుగుతున్నారు. మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, త్వరగా పాదాలు పెట్టుకుని బతిమలాడుకుందాం, మళ్ళీ కొంత నాయకులు ఏర్పాటు చేసుకుందాం అని కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సమయంలో మోషే గారు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే ఆయనకి ఆ ధైర్యము, ఆ మాటలు ఎక్కడి వచ్చాయి అనే విషయాన్ని మనం ఒకసారి బైబిల్లో నుంచి మనం గమనిద్దాం. 13వ వచనం 14వ వచనం చూద్దాం. అందుకు మోషే, భయపడకుడు, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరేమి యుద్ధం చేయక్కర్లేదు, మీరు పోరాటం చేయక్కర్లేదు, మీరు ఊరక నిలుచొని చూడండి అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. నిజంగా ఇన్ని లక్షల మందిని కాపాడడం బాధ్యత ఆయన మీద ఉంది. నాయకుడు ఆయన మాట పెట్టి వచ్చారు. దేవుడు ఆయన చెప్పాడు, ఈయనేమో ప్రజలు చెప్పాడు. దేవుడికి ప్రజలకి మధ్యవర్తి వాళ్ళు ఎంత వెలిగిపోయే పరిస్థితి. కానీ అంటున్నాడు, ఊరక నిలుచొని చూడండి. ఎంత బలం కలిగిన ఈ యొక్క సైన్యాన్ని, ఏం జరుగుతుంది మీరు చూడండి, దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తాడో చూడండి అంటాడు. అలాగే సముద్రాన్ని పాయలు చేస్తాడు దేవుడు. అంతకుముందు మోషే గారికి చెప్పిన దాఖలు లేవు, దేవుడు చెప్పలేదు కూడా. మోషే గారికి ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడడానికి కారణం ఒకటి, ఆయన ఆలోచన విధానం, ఆయన దేవుడి మీద నమ్మిన నమ్మకం. దేవుడు ఆయన చెప్పాడు, పాల్గొన్న ప్రదేశాన్ని నీ ద్వారా నడిపిస్తానని చెప్పాడు, వారిని కాపాడుతానని చెప్పాడు, నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అలా చెప్పిన దేవుడు మాటల మీద 100% ఆనుకున్నాడు, నమ్మాడే. ఆయన మాటల్లో నుంచి ధైర్యం, విశ్వాసం, నమ్మకత్వం మనం చూస్తుంటే ఆయన ఏంటి, ఎలా ఆధారపడ్డాడు దేవుడి మీద అనే విషయాన్ని, దేవుడి మాటల మీద ఎంత కట్టుబడి ఉన్నాడో, ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూస్తే మనకి ఆశ్చర్యం. మీరు ఊరక నిలుచుని చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అల్లడను మీరు చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే నిలుచుండవల్లని ప్రజలతో చెప్పి, మీరు ఊరక నిలుచుని చూడండి, జీవులు పనేయట్లేదు అని వారితో చెప్పారు. నిజంగానే అక్కడ జరిగిన కార్యాన్ని మనం చూస్తే 19వ వచనం 20వ వచనంలో కూడా నిర్గమాకాండంలో ఏం జరిగింది అంటేనండి, దేవుడు ఆ రాత్రంతా కూడా తూర్పు గాలి చేత సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎన్నో వందల వేల సంవత్సరాలు బట్టి సముద్రం అక్కడ నిలుగుంటే ఆ ప్రాంతం నీళ్ళ వల్ల అలాగా మారిందో మనకు తెలియదు. కానీ దేవుడు ఎండ చేశాడు, ఎండిపోయింది నేలని చెప్పాడు. ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలు నడుచుకుంటూ అవతల వైపు వెళ్ళిపోయారు, సముద్రాన్ని దాటేశారు. అయితే ఇశ్రాయేలు నడిచి వెళ్తే వీళ్ళ దగ్గర వెనక్కి ఉన్న ఫరో సైన్యం వెనక్కి వారికి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, బలమైన సైన్యం వాళ్ళు. వీళ్ళు కూడా ఇశ్రాయేలు లాగే వెళ్ళిపోవాలని దాటాలని ప్రయత్నించారు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. 19-20 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని గమనించారు. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచారు. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుము ప్రవేశించింది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గనుక రాత్రి అది వారికి వెలిగించును గనుక రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. మీరు గమనిస్తే దేవుడు వారిని కాపుదలతో నడిపిస్తాడని చూసాం. అలా
నడిపించినప్పుడు మేఘస్తంభం, పగటిపూట మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు తన దూతను వారికి మర్చిపెట్టాడు. ఆ దూత ఏం చేస్తుందంటే వెనక భాగం, ఇశ్రాయేలు వెనక భాగం ఉన్న ఐగుప్తీయుల సైన్యానికి మధ్యలో వచ్చింది. అయితే ఒకటే దూత, ఒకటే స్తంభం, కానీ ఇశ్రాయేలుకి ఏమో వెలిగిస్తుందని చూస్తున్నాం. ఇటువైపు ఐగుప్తులకి ఏమో చీకటి కలిగిందని చూసాం. వారు ఇశ్రాయేలుని ఆ రాత్రి అంతా ప్రయాసపడినా వారు పట్టుకోలేకపోయారు. అయితే ఆ రాత్రి ఏం జరిగిందంటే తూర్పు గాలి చేత సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి ఆ త్రావంతా కూడా కాలినడకన ఎండిపోయేసాడని రాయబడింది. వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు కూడా దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు కూడా దాటాలనుకున్నారు. వారికి వీరికి తేడా ఏంటంటే వారికి రథాలు లేవు, వారికి గుర్రాలు లేవు, వాహనాలు సరైనవి లేవు, నడుచుకుంటూ వెళ్ళారు. కానీ వారు వెళ్ళడానికి ఉపయోగపడింది విశ్వాసం. అయితే వీరు వెళ్ళడానికి ఇవన్నీ సాధనాలు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు కంటే త్వరగా వెళ్ళగలరు, కానీ వీరికి విశ్వాసం లేదు. అలా విశ్వాసం లేకుండా వెళ్ళడం వల్ల ఆ సముద్రంలో ఐగుప్తులు ఏమైపోయారంటే ఒకసారి మన చేత ఆశ్చర్యం కలుగుతుంది. ఎబ్రాయిల రాసిన పత్రిక 11వ అధ్యాయము 29 ఆఖరి భాగం 30వ వచనాన్ని మనం చూద్దాం. ఐగుప్తీయులు అలాగూ చేయి చూసి మునిగిపోయి, మీరు గమనించండి, వీళ్ళు మునిగిపోవడానికి, వీళ్ళు వెళ్ళిపోవడం, వీళ్ళు తేడం దాటిపోవడానికి, చేరడానికి కారణం ఒకటే ఒకటి. వీళ్ళు కంటే వీళ్ళు ఐగుప్తీయులు బలమైన వారిగా త్వరగా దాటగలరు, కానీ వారికి ఎందుకంటే విశ్వాసం లేదు. కాబట్టి ఆ విపత్తులో, ఆ సమస్యలో ఐగుప్తులు మునిగిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేదు. దేవుడిని కలిగలేరు, దేవుడి మాట వారు పొందుకోలేదు, దేవుడి మాట వారు నమ్మలేదు, దేవుడి మాట దేవుడి మాట లేదు. కాబట్టి దేవుడు లేని వారు, దేవుడి మాట లేని వారు ఆ ఉపద్రవాన్ని దాటలు కూడా దాటలేకపోయారు. కాబట్టి దేవుడు కాపుదలతో వారు దాటారు. వారు దాటడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, బలాలు లేవు, కానీ వారు కేవలం దేవుడు నమ్మారు. ఆ నమ్మిన ఆ దేవుడు మాటించిన దేవుడు వారిని ఆ సమస్య నుంచి తప్పించారు. ఒకవేళ మనం ఎలా ఆలోచిస్తే మోషే గారు ఇవన్నీ జరగక ముందే మాట్లాడారు. కారణం అంటే మోషే గారికి దేవుడి మీద నమ్మకం, ఏ నమ్మకం అయితే, విశ్వాసం అయితే ఉందో ఆ నమ్మకాన్ని మోషే గారు ప్రదర్శించారు. కాబట్టి అలాగని లేనిపోని విశ్వాసాన్ని, అబద్ధపు మాటలని ప్రదర్శించడం బైబిల్ ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే అలా చేస్తే పుల్లు చూస్తుంది, అక్క వాదలు పెట్టుకుందంట కదా. ఆ మాట ప్రకారంగానే ఐగుప్తీయులు చేయాలని చూశారు, సముద్రం దాటాలని చూశారు, వాళ్ళు మునిగిపోయారు. కానీ బైబిల్ చెబుతుంది వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుడు మాట ప్రకారంగా దేవుడి మీద విశ్వాసంతో ఆ యొక్క సముద్రాన్ని దాటారు అని రాయబడింది. చూడండి, 2 5వ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూద్దాం. కాబట్టి ఈరోజు ఈ కోవిడ్-19 ఉపద్రవాన్ని దాటాలనుకుంటే, అదే కాదు మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్య ఇక్కడ ఉండడం దేవుడి మీద ఆధారపడి దేవుడి సన్నిధిలో ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన మనల్ని కాపాడడానికి 100% ఆయన సమర్థుడు. 5వ అధ్యాయం మొదటి వచ్చిన 2 రాసిన పత్రిక మనం చూద్దాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో, అసలు మన నిజానికి దేవుడికి సమాధానం కలుగుతున్న కారణం కూడా విశ్వాసమే. మన విశ్వాసంలో యేసు ప్రభుని నమ్మటం వల్ల మాత్రమే దేవుడు విధంగా వచ్చాం. దేవుడితో మన సమాధానం కలిగి, దేవుడితో బంధాన్ని కలిగి ఉండడం. కాబట్టి మనం విశ్వాసం అనేది మన కష్టాలను, సమస్యలను, ఉపద్రవాలను దాటించేది అన్నది 100% బైబిల్ చెప్తుంది. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో కష్టాలు దేవుడు దాటించాడు. ఆయన నమ్మి ఆయన పాదాలను పెట్టుకోవడం. ఇంకా రెండవ విపత్తుని వారు ఎలా దాటారో, ఇశ్రాయేలు ఎలా సాధించారో కొన్ని విషయాలు మనం చూద్దాం. 11వ అధ్యాయం 30 కూడా చూద్దాం. విశ్వాసాన్ని బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలకు కూడా చాలా మంది సైంటిఫిక్ రీజన్స్ చెప్తూ ఉంటుంటారు, కానీ అది 100% వాస్తవాన్ని నమ్మడానికి వీలు. ఎరుకో గోడలు ఎందుకు కూలాయంటే వీరి విశ్వాసం ద్వారా చెప్తారు. చాలా మంది అంటారు మార్చి డ్రిల్ చేయడం వల్ల, భూకంపాల వల్ల పడ్డాయని, అలా అనేక విషయాలు చెప్తుంటారు. అలా చెప్పడం 100% న్యాయసమ్మతం కాదు. ఎందుకంటే ఆ రోజు చేసింది ఈ రోజు చేసినా ఈరోజు అలా జరగకపోవచ్చు కూడా. కాబట్టి వారి విశ్వాసంతో ఎరుకో గోడలు కూల్చాడు. 7 రోజులు ఎందుకు పట్టింది? మొదటి రోజు తిరగవచ్చు కదా అంటే దేవుడి యొక్క శాసనాలు, దేవుడి యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఈ సందర్భాలు యెహోషువ గ్రంథంలో రాయబడి ఒకసారి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. మనం
ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలకు రాకుండా ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసిండు. మనం గమనిస్తే ఎరుకోకి ఎందుకు 7 రోజులు దేవుడు టైం ఇచ్చాడని ఆలోచిస్తే, దేవుడు అక్కడున్న ప్రజలు మారు మనసు పొందడానికి, అక్కడున్న ప్రజలు ఎందుకు 7 రోజులు అని మనం ఆలోచిస్తే, 7 రోజులు ఎందుకు టైం ఇచ్చారంటే అక్కడున్న వారు భయంకర విగ్రహారాధికులు, అన్ని ఆచారాలు కలిగిన వారు, దేవుడు లేని వారు, అవిధేయులు అని రాయబడింది. ఎబ్రీ పత్రికలో మనం చదివినప్పుడు వాళ్ళందరూ కూడా అవిధేయులతో పాటు రాహేలు నశించుకోకుండా కాపాడినట్టుగా బైబిల్ రాయబడింది. వాళ్ళ అవిధేయులు, దేవుడు మనకు వ్యతిరేకులు అయినప్పుడు కూడా దేవుడు 7 దినాలు వాళ్ళకి టైం ఇచ్చాడు. అంతేకాదు, ఒక్కొక్క రోజు ఒకసారి మాత్రమే తిరుగుతారు, 7 రోజు 7 సార్లు వాళ్ళు తిరుగుతారు. తిరిగినప్పుడు వారు బోర్లు పోదులు, వారు 7 సార్లు ఆ ఎరుక చుట్టూ తిరిగిన తర్వాత వారు బోర్లు పోదినప్పుడు ఎరుకు పోవడం పడిపోయినట్టుగా మనం చూస్తాం. 20 వచ్చిన చూద్దాం ఒకసారి. 6 అధ్యాయం 20 వచ్చిన యెహోషువ గ్రంథంలోనే, యాజకుడు బోర్ల పోదగా ప్రజలు కేకలు వేసిన ఆ బోర్లతో వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలి. కాబట్టి అక్కడ ప్రాకారం కూలడానికి కారణం ఏంటంటే ప్రాముఖ్యంగా 100 విశ్వాసం. దేవుడు చెప్పాడు, దేవుడు శక్తి సామర్థ్యం కలిగినవాడు, ఆ దేవుడు వాటిని నమ్మి వీళ్ళు ఆ పని చేశారు. అంతే, బలమైన ఎదుర్కోవడం కూలే, అంతే తప్ప శాస్త్ర ప్రకారంగా ఆ ప్రకారం కూలే, ఎలా కూలి అని అనేక తీరులు చెబుతున్నారు. కానీ అలా కాదు. కారణం 100 కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే జరిగింది. ఎందుకంటే ఆ విశ్వాసం ఉంచడం వల్ల చనిపోయిన వారిని కొంతమంది స్త్రీలు బతికించుకున్నారు రాయబడి, విశ్వాసం ద్వారా సింహపు నోలును మూయించారు రాయబడింది. ఇప్పుడు విశ్వాసం దేవుడి మీద ఉందని చెప్పి ఇప్పుడు మనం సింహాల నోలు మూయించగలవా? ఏంటి చచ్చిపోయిన బతికించుకోగలవా? కాబట్టి ఎక్కడ దేవుడు ఇచ్చాడు, మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం వీళ్ళు విశ్వసించారు కాబట్టి అక్కడ జరిగింది కార్యం. అంతే తప్ప శాస్త్ర ప్రకారం నిరూపించడానికి విశ్వాస సంబంధంగా నిరూపించడం అసాధ్యం. ఎందుకంటే విశ్వాసం ఉంది, కంటికి కనబడదు, ఆత్మ సంబంధమైంది. ఆ కంటికి కనబడే భౌతికమైన శాస్త్రాలను నిరూపించడం అనేది అది 100 బైబిల్ అంగీకరించడం. ఇక్కడ మనం గమనిస్తే వారి విశ్వాసంతో దేవుడు చెప్పిన మాట ప్రకారం బతికారు, చేశారు. అంతే, ఆ మాట ప్రకారం జరిగింది. కాబట్టి విశ్వాసంతో వాళ్ళు చేసిన ఘనకార్యాలు అక్కడ రాయబడ్డారు. కాబట్టి ఎరుకోకపోవడం బలమైనవి, వాటిని మీరు జయించలేరు, వాటిని మీరు కొలదోయలేరు. కానీ విశ్వాసంతో పడద్రోశారు. చూడండి 11 అధ్యాయం 31 ఎబ్రీ రాసిన పత్రికలో ఈ విషయాన్ని అక్కడ రాయబడింది. 11వ అధ్యాయం 31 చూద్దాం. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయారు. కాబట్టి ఎందుకు 7 రోజులు అంటే, కొంతమంది అంటే 7 రోజులు తిరగడం వల్ల నెమ్మదిగా బగుళ్ళు ఇచ్చే గోళ్ళని అనేక తీరులు చెప్తున్నారు. కాదు, 7 రోజులు అక్కడున్న ప్రజలు బాగా టైం ఇచ్చారు. అందులో రాహేలు ఆవిడ మారింది, ఆవిడతో పాటు తన కుటుంబీకులందరినీ కూడా ఆవిడ కాపాడుకుంది. కాబట్టి మారు మనసు పొందడానికి 7 దినాలు టైం ఇచ్చాడు ఎందుకో పట్టడానికి. ఈ 7 దినాలు కూడా అవిధేయులు, ఎవరు విధేయులు ఎవరు అవిధేయులు దేవుడు లెక్క తేల్చాడు. విధేయులు అంటే మాట విన్నవారు, అవిధేయులు అంటే మాట విన్నవారు వ్యతిరేకించారు. కాబట్టి రాహేలును దేవుడు కాపాడుకోవడం, ఆవిడతో పాటు కుటుంబీకులు బంధువులు అందరినీ కూడా కాపాడుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎరుక గోడలు పోవడానికి కారణం కేవలం ఇశ్రాయేలు విశ్వాసం. ఇశ్రాయేలు దేవుడి మాట మీద నమ్మకం. సముద్రం పాయలవడానికి, సముద్రాన్ని దాటడానికి కేవలం దేవుడి మీద విశ్వాసం వచ్చడం వల్ల మాత్రమే జరిగింది. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం వారిని కాపాడాడు. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఉపద్రవాలు, ఎక్కలేని అసాధ్యాలు కూడా సాధ్యమైన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. 3వ విషయాన్ని కూడా మనం చదువుతాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 32 నుండి 33 కూడా మనం చదువుతాం ఒకసారి. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారి గురించి, ప్రవక్తుల గురించి వివరించుటకు సమయం చాలు. నిజంగా వారి ఒక్కొక్కరి జీవితాల్లో మనం చూస్తే అన్ని కూడా దానియేలు గారి సింహాలు నోరు మూయించాడు. ఎలా మూయించాడంటే విశ్వాసంతో మూయించాడు రాయబడింది. ఖడ్గ జ్వాలను వాళ్ళు ఖడ్గ బలాన్ని చల్లార్చడం రాయబడుతుంది విశ్వాసంతో.
దేవుడి మీద ఆధారపడడంతో రాజ్యాలు జయించారు, యుద్ధాలు చేశారని రాయబడింది. మనం అందులో ఒకరిని ఎగ్జాంపుల్గా చూద్దాం. గిద్యోను గారి గురించి చూద్దాం. 33 చూద్దాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహములను ముగించారు. కానీ విశ్వాసం ద్వారా ఇవన్నీ చేశారు. అగ్నికున్న బలాన్ని పోగొట్టారంట, తప్పించుకున్నారంట, చనిపోయిన వారిని కూడా బతికించుకున్నారంట. కానీ ఇన్ని అద్భుతాలు, ఇన్ని అసాధ్యాలు మానవ జీవితంలో సుసాధ్యం చేసుకోవడానికి కారణం ఒకే ఒకటి, దేవుడి మీద విశ్వాసం. ఒకసారి న్యాయాధిపతి గ్రంథంలో మనం చదివితే 6వ అధ్యాయం 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ మనకి గిద్యోను గారు కనబడతారు, 12వ వచనంలో ఆయన కనబడతారు, 16వ వచనంలో మనకు కనబడతారు. మనం ఈ సందర్భాలు చూసినప్పుడు దేవుడు నిజమైన దేవుడా కాదని నాకు కనబడింది అని అందరికీ ఆయన దేవుడికి ఒక టెస్ట్ పెడతాడు. దేవుడికి టెస్ట్ పెడతాడు. నిజంగానే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి కొన్నిసార్లు మనం దేవుడితో కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. ఈ కష్టాన్ని గట్టెక్కించి దేవుడు అంటాం. అది ఆ కష్టం తప్పిపోయిన తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు ఈ కార్యం చేశాడని మనం మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకొని వదిలిపెడతాం. కానీ గిద్యోనైతే అలా కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్న దేవుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కన్ఫర్మేషన్ కోసం ఒక టెస్ట్ పెడతాడు. మీరు అది చూడొచ్చు బైబిల్లో మనకి 12వ వచనం 16వ వచనంలో మనకు కనబడుతుంది. ఆఖరికి 37, 39 వచనం చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 37, 39 వచనాలు 40 వచనం వరకు మీరు చదువుకోవచ్చు. 37, 39 వచనాలు మనం చూద్దాం. నేను కళ్ళమున గొర్రెకొచ్చి ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెకొచ్చి మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లే ఇశ్రాయేలును నా మూలంగా కాపాడుతాను నమ్ముతారట. గమనించిన దేవుడు చెప్పాడు, బాబు నీ ద్వారా ఇజ్రాయేలును కాపాడాలనుకుంటున్నాడు. మిద్యానీయులు చాలా బలవంతులు, వాళ్ళని కాపాడడానికి నువ్వు ఒక సాధనంగా రా అని చెప్పినప్పుడు అన్నాడు, నిజంగా నువ్వు దేవుడివేనా? అయితే నువ్వు పని చెయ్యి. ఆయన కళ్ళం అంటారు. కళ్ళం తెలుసు కదా, పొలాలు పంటలు పండించుకుంటాం. ఆ కళ్ళంతో ఆయన ఏం చేస్తాడంటే గొర్రెకొచ్చి తీసుకొచ్చి మధ్యలో పెడతాడు. పొలంలో పెట్టి చుట్టూరు మంచు పడకూడదు, ఓన్లీ ఇక్కడే పడాలి మంచు రాత్రి. నువ్వే నిజమైన దేవుడు అయితే అంటాడు. గొర్రెకొచ్చి మీద మాత్రం మంచు పడాలని చెప్తాడు. చుట్టూరు పడకూడదు, చుట్టూరు కూడా ఉండాలి. గొర్రెకొచ్చి మీద మాత్రమే పడాలంటాడు. దేవుడు టెస్టింగ్ చేయొచ్చు. దేవుడిని పరీక్షలు తెలుసుకోవాలని దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన పరీక్షిస్తాడు, శోధించాడు. నువ్వు నాతో మాట్లాడిన దేవుడు నువ్వే అడిగాడు. అప్పుడు ఆ తెల్లారి వచ్చిన తర్వాత ఆ గొర్రెకొచ్చి గిన్నంతా నిండిపోతాడు మంచుతాడు. అంత మంచులు ఏర్పడింది. కానీ చుట్టూరు పొడిగా ఉంటాడు, కోరిక అనుకుంటాడు. మళ్ళీ ఇంకో టెస్ట్ అంటాడు, కానీ నువ్వేనా? అయితే నువ్వేం చేయాలంటే ఈ పొడిగా ఉన్న బొచ్చు మీద పడకూడదు మంచు, చుట్టూరు మంచు పడాలి దేవుడిని అంటాడు. అప్పుడు 2వ రోజు అలాగే జరుగుతుంది. అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది, అయితే నాతో మాట్లాడుకున్న దేవుడే. ఈరోజు చెప్పండి దేవుడు ఉన్నాడు లేదా? 100 రూపాయలు ఉండడం నమ్ముతున్నాం. అలా నమ్మిన వారినే. అయితే కష్టాన్ని సమస్య ఎందుకు దాటలేకపోతున్నాం? కాబట్టి గిద్యోను నమ్మిన తర్వాత చేసిన విషయాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 12వ చూద్దాం. శత్రువులు ఎంతమంది వచ్చారంటే యుద్ధం చేయడానికి ఎంతమంది వచ్చారంటే గిద్యోను సైన్యంతో యుద్ధం చేయడానికి, ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి మిద్యానీయులు ఎంతమంది వచ్చారో చూద్దాం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఏంటి మిడతల్లాగా ఉన్నారంట. లెక్కకు మిడతల్లాగా ఉన్నారంట. ఒక మిడతల దండు వస్తే అంత ఎన్ని వస్తాయి మనం చెప్పలేం కదా, లెక్కకుండా చూసాం. వారి ఒడ్డులు సముద్రపు తీరంలో ఉన్న ఇసుక రేణువులంతా లెక్కలేనివై ఉండను. మనం గమనిస్తేనండి వాళ్ళ సైన్యం అంతా మిడతల్లా ఉన్నారంట. వారు ఒడ్డులంట, వారు వాహనాలు ఇసుక రేణువుల్లా సముద్ర పాకం ఇసుక రేణువులంటే అన్ని ఉన్నాయంట, లెక్కలేని. అంత బలమైన సైన్యం, అన్ని లక్షల మంది సైనికులు వచ్చేస్తారు యుద్ధం చేయడానికి. అయితే దేవుడు గిద్యోను చెప్పినప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు అని మనం చెబుతారండి. 32,000 మంది వస్తారు. 32,000లోని మీలో ఎవరు భయపడి వెనక్కి వెళ్ళిపోకుండా వెళ్ళిపోండి అని దేవుడు చెప్తాడు. ఇంక ఎక్కువ మందితో నేను మిమ్మల్ని కాపాడడం, ఇంకా తక్కువ సైన్యం కావాలి దేవుడు మాట్లాడినప్పుడు. మీలో 7వ అధ్యాయం 3వ వచనం చదివితే మీరు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోనుకుంటున్నారు, భయపడుతున్నారు యుద్ధం అంటే, ఎందుకంటే అంతమంది ఉన్నారు అక్కడ.
లక్షల మంది ఉన్నారు. మీరు భయపడుతూ వెనక్కి వెళ్ళిపోనంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోతారు. చూడండి 3 కాబట్టి నీవు ఎవడు భయపడి ఉలుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుకు సెలవిచ్చాడు. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? అప్పుడు ఎంతమంది మిగిలిన 10,000 మంది ఉండొచ్చు. అంటే వచ్చిన 32,000 మంది అనమాట. 32,000 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారండి? 22 మంది. ఇంకా 32 మంది సైనికులు దేవుడు యుద్ధం చేయించగలరు. అక్కడ లక్షల మంది ఉన్నప్పటికీ కూడా ఈ 32,000 మంది యుద్ధం విజయాన్ని సాధించగలరు. కానీ మరలా ఏమనుకుంటారంటే వీళ్ళు బడే మనం 32,000 మంది కదా, ఆ 2-3 లక్షలంటే మనం చెప్పగలిగాము, కానీ దేవుడి కాదులే మన వల్లే జరిగింది కానీ మనం అనుకుంటారేమో అని చెప్పి దేవుడు ఏం చేసినట్టే అందులో ఫిల్టర్ చేసినప్పుడు 22,000 మంది లోపల భయంతో ఉన్నారు. కానీ బయటకు మాత్రం కత్తి కటాలు పట్టుకుని వచ్చారు. వెళ్ళిపోతారు కానీ భయపడి ఉలుకుతున్నారు లోపల. కానీ వెళ్ళిపోతారు కానీ 22,000 మంది వెళ్ళిపోయి 10,000 మంది ఉన్నారు. 10,000 కూడా నాకు అక్కర్లేదు, దేవుడు కాపాడాలి అని చెప్పేసి మళ్ళా దేవుడు వాళ్ళకి కష్టపెట్టాడు. 4వ అధ్యాయంలో 4వ వచనంలో 300 మంది మిగిలారు. చూడండి 4వ వచనం చూడండి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. 7వ వచనం. అప్పుడు యెహోవా ఆ కతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదు, మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తాం. జనులందరూ తమ చోట్ల కలవచ్చు. ఆయన ఎంతమంది వెళ్ళిపోయారు? ఇప్పుడు 32,000 మందిలో నుంచి 300 మంది తీసుకున్నారు. వీళ్ళందరినీ పంపించారు. ఈ 300 మందితో యుద్ధంలో ఎలా విజయం సాధించాడు గిద్యోను అని చూస్తే మనకు ఆశ్చర్యం కలిగే అద్భుతమైన విషయం ఉంది ఇక్కడ. అదేంటంటే చూడండి ఒకసారి 20 వచ్చిన దేవుడు చెప్పిన యుద్ధం, దేవుడు చెప్పి వాళ్ళు చేయమని పని చూస్తే మనకు ఆశ్చర్యం పడుతుంది. లక్షల మంది కత్తులతోని, లక్షల మంది ఒంటెలతోని, ఇసుకలంత మంది సైన్యం గ్యాదర్ అయితే 300 మంది యుద్ధం వెళ్తే ఎలా ఉంటుందండి? సాధ్యమైంది? లక్షల మంది యుద్ధం చేయడానికి 300 మంది లేరు. విజయం సాధించగలరా? కానీ నిజంగా మీరు దేవుడి మీద ఆధారపడ్డారు, దేవుడు నమ్మారు, దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు. ఇంకా యుద్ధం గురించి చూస్తేనండి కత్తి పట్టుకున్నాను లేదు, ఈడు పట్టుకున్నాను, బల్లు పట్టుకున్నాను. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? యుద్ధానికి అంటాడు. ఆ 300 మందికి చూస్తే ఆ యొక్క సన్నివేశాన్ని మీరు 19 నుండి 22 వరకు ఉంటాయి. మనం 20-21 వచ్చిన చదువుతాం. అట్లు 300 మందిని 3 గుంపులు చేశాడు. ఆ సైన్యం ఉన్న వాళ్ళందరూ చుట్టూరు 3 గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరు 100 మంది అనమాట. 3 గుంపులు. బోరలు ఊదుచు ఆ కొండల్ని పగలగొట్టి ఎడమ చేతుల్లో నుండి డ్యూటీలను, కుడి చేతుల్లో నుండి ఊదుచుకు బోరల్ని పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలేసి. మీరు గమనించండి, దేవుడు వాళ్ళకి లక్షల మంది యుద్ధం చేయడానికి 300 మంది చెప్పిన ఉపాయం ఏంటంటే మీరు సరే కట్టులు పట్టుకెళ్ళి నీటికి పట్టుకెళ్ళని చెప్పలేదు. ఏం చెప్పాడేసండి? కొండ పట్టుకోమాట, కొండలో దేవుడిని పెట్టమాట. ఏంటి? మీరు కొత్త నిబంధన బైబిల్ మీరు చూసినట్లయితే ఆ గిడియన్స్ బైబిల్ అంటుంటారు. దాన్ని ఆ కిందని కొండ సింబల్ ఉంటారు. అటు ఇటు పట్టుకుని జారు ఉంటుంది కదా, అందులో దీపం పెట్టమని చెప్పాడు దేవుడు. 300 మంది 300 దీపాలు పట్టుకున్నారు. బోర పట్టుకున్నారు. వదలాడు. ఏం చేశారండి? బోర, డ్యూటీ ఇవన్నీ రెడీ పెట్టుకున్నారు. 300 మంది వెళ్ళిపోయారు. కొండలోని దీపం పెట్టారు. వాళ్ళందరూ చుట్టూ వెళ్ళి ఒకేసారి ఈ 300 మంది 3 వైపులా కూడా ఆ కొండలు పగలగొడతారు. 300 కొండలు పగలగొట్టగానే చుట్టూరు సైన్యం ఉన్నారు. చుట్టూరు వాళ్ళు చూసారు కొండలు పగలగొట్టగానే ఏం కనబడింది? డ్యూటీలు వాళ్ళకి అందులో దీపం కనబడింది. కొండల సౌండ్ ఎంత వస్తుంది? ఆ 300 కొండలు పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత అందులో దీపం కనబడింది వీరికి. అంతేకాదు డ్యూటీ చేతి పట్టుకోవడం, బోర్లు కొట్టారు. అంతే ఇంకేమి లేదు. అలా 300 మంది ఒకే దగ్గర రమ్మని చెప్పాడు సైన్యం మీద. నిజంగా లక్షల మంది ఉన్నారు. తర్వాత అక్కడ చూస్తే ఆ సైనికులు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరికత్తు ఒకరు ఆలే కొట్టేసుకున్నాడు. 3 వైపులు వచ్చేసరికి చూస్తే ఒక రాను కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం అనుకోండి. అక్కడ ఈ 300 మంది ఏం చేస్తారు? లక్షల మంది పంచడం చేస్తారు కదా. కానీ నమ్మారు దేవుడు మాకు తోడున్నాడు, దేవుడు మాకు చెప్పాడు, ఖచ్చితంగా దేవుడు మాకు తోడున్నాడు. ఆయనే మాట ఇచ్చాడు, యుద్ధంలో గెలిపిస్తాడు. నమ్మారు.
విశ్వాసంతో 300 మంది లక్షల మంది సైన్యాన్ని జయించినట్టు ఎంత ఆశ్చర్యం. వాటి విశ్వాసంతో వాళ్ళు చేసిన పోరాటం, విశ్వాసంతో వాళ్ళ విజయాలు చూస్తే కేవలం అందులో కీలక పాత్ర పోషించింది వారు బలము, వాళ్ళ ధైర్యం కంటే 100% విశ్వాసం. మన జీవితాల్లో కూడా విశ్వాసం యేసు వైపు చూడాలి అని చెప్పారు. సులువుగా చుక్కులు పెట్టే పాపాన్ని వీడాలని చూశారు. కాబట్టి మన చుట్టూరు ఉన్న ఈ యొక్క సాక్షులు వారి జీవితాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. అబ్రహాం గారి జీవితంలో ఆయనకి 100 సంవత్సరాలు వచ్చాయి. ఆయన కడుపు ఉడికిపోయింది, ఆయన శరీరం కూడా మృత్యుమైపోయింది. సారా గారి యొక్క గర్భం కూడా ఉడికిపోయింది, స్త్రీధర్మం నిలిచిపోయిందని చూసాం. కానీ విశ్వాసంతో ఆయన బలం పొందుకొని రాయబడింది. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి మీద అపారమైన విశ్వాసంతో ఈ యొక్క సమస్యను, ఉపద్రవాన్ని దాటవచ్చున్నారు. కాబట్టి ప్రాముఖ్యంగా మనం యేసు వైపు చూడాలి. దేవుడి వైపు చూస్తూ మన జీవితంలో వచ్చిన కష్టాలు, అది COVID-19 విపత్తులైనా సరే మనం దాటడానికి 100% విశ్వాసం పనిచేస్తుంది. కాబట్టి దేవుడి మీద అపారమైన నమ్మకంతో విశ్వాసం యేసు వైపు చూస్తూ మన జీవితంలో సాగుతారు. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, నిజమే ఒకనాడు మహాభక్తి పరులు వారి జీవితాలు అనేకమైన ఉపద్రవాలు తండ్రి, ఈరోజు మేము ఎదుర్కొంటున్న సమస్య కంటే చాలా భయంకరమైన సమస్యలు వారు ఎదుర్కొన్నారు. అయినప్పుడు కూడా విశ్వాసంతో తండ్రి వాళ్ళు విజయ తీరాలకు దాచినట్టుగా మీ మాటల మీద మీపై ఆధారపడినట్టు మేము చూస్తున్నాం. అలాంటి పరిపూర్ణమైన ధైర్యం, విశ్వాసం నిబ్బరం మాకు అందరికీ సంఘ బిడ్డలందరికీ ప్రశ్నించబడి మిమ్మల్ని నమ్ముకునే ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించబడి అలా ధైర్యవంతులుగా తండ్రి ఈ విపత్తుని దాటడానికి, జయించడానికి సహాయం చేయమని బతిలాడుకుంటున్నాం. కృప చూపమని వేడుకుంటున్నాం. 100% మీ మీద ఆధారపడే మనస్సును తండ్రి, విశ్వాసాన్ని మాకు ప్రశ్నించమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.